Geoffrey అని Google engineer is called father of artificial intelligence. He actually resigned from the job. He said, I don't want to contribute to something which will destroy the mankind. Do you believe it will? అంటే అది పాయింట్. కామన్ సెన్స్, బట్ డిస్ట్రాయ్ ద మ్యాన్ కైండ్ ఇస్ ఎ వెరీ అంటే ఆ వర్డ్ డెఫినేషన్ చెప్పాలి. అవును, మనం ఇంతవరకు అనుకుంటున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఆస్పెక్ట్స్లో ఐఎమ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీటీ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ, రైటర్స్ లేకపోతే మన ప్రీ విజువలైజేషన్ ఆస్పెక్ట్స్, ఇంటీరియర్ డెకరేషన్, ఇలాంటి ఆస్పెక్ట్స్లో మామూలుగా నాకు టైం పట్టేది ఒక వారం రోజులు పడితే ఇది ఒక 7 సెకండ్స్లో ఇస్తుంది నాకు ఒక సొల్యూషన్. అప్పుడు నేను వాళ్ళతో ఇంకా డీల్ చేయడం మానేస్తాను కదా. అవును, చాలా పెద్ద రైటరు ఆయన ఏమన్నారంటే అసలు ఇది ఇంకొక రైటర్కి ఉంది కదా, ఇంకొక రైటర్ కదా మీ రైటరు, ఎందుకు మీ రైటర్కి ఇంకో రైటర్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు అడుగుతుంది ఇస్తున్నది. అవును, అది ఇవ్వట్లా వచ్చి నాకు ఇలాంటి స్టోరీ కావాలి, ఒక రిచ్ బాయ్ పువర్ గర్ల్ లవ్ స్టోరీ ఇది, కానీ చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఐ వాంట్ ఎ వెరీ అన్యూజువల్ స్టోరీ అని మీరు చెప్పారు అనుకోండి, అది టక్కని ఇస్తుంది. అది మీకు లేదు, ఇది కరెక్ట్ కాదు, అది ఇది అని మళ్ళీ ఇంకోటి ఇచ్చింది. ఇదంతా ఏ రైటర్ని అదే చేసేది. నేను రైటర్ని పిలిచి చెప్పాను అనుకోండి, హ్యూమన్ రైటర్ని, అతను కూడా అదే చేస్తాడు. అయితే వాళ్ళకి అతను చేసేది వారం రోజుల తర్వాత ఇస్తాడు. రైటర్స్ బ్లాగ్స్ ఉంటాయి, లేకపోతే ఈగో ఉంటుంది, ఆడికి ఈగో ఉంటుంది, మాటికి ఇదే అడుగుతుంది. ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో మీరు కూడా ఆ మూడ్ నుంచి ఒకసారి వెళ్ళిపోవచ్చు. సడన్గా మీకు అది బోర్ కొట్టేది, లేకపోతే ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్గా వచ్చింది. మీరు మూడ్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేడిగా మీకు నచ్చే వరకు వడ్డిస్తానే ఉంటుంది అది. అప్పుడు నాకు రైటర్ని పిలవటం అనేది ఎందుకు పిలుస్తాను నేను ఇంకా, ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది ఫైనల్గా గ్రేట్ స్టోరీయా కాదా అది జనం చెప్తారు, కానీ నా టేస్ట్కి అది ఇచ్చేది అది నాకు సర్వ్ చేస్తుంది, జనానికి కాదు. అవును, మీరు చెప్పిన ఐడియాని డెవలప్ చేసి మీరు అనేంత వరకు చేయటానికి ఒక సాధనం, షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ జీరో మనీ. మా ఒంట్లో బాలేదండి హాస్పిటల్కి వెళ్ళని చెప్పదు, అవును, నా పిల్లలు స్కూల్లో చేర్పించాలని చెప్పదు. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ 24/7 ఎనీ గివెన్. మీకు మూడు ఉన్నప్పుడు టపా చేస్తూ ఉంటుంది. లేదు పొద్దున్న 9ంటికి రాత్రంతా మేల్కొని ఆలోచించి నిద్రపోయాడు, నాకు అర్జెంటుగా ఎంత కావాలి అంత కావాలని అడగదు. అది సో మీ టైం సేవ్ చేసి, మనీ సేవ్ చేసి, ఎఫర్ట్ సేవ్ చేసి, మీరున్న మూడ్లోనే మీ పని సరిపోయి మీకు ఇది ఎవరు చేయగలుగుతారు, ఏ మనిషి చేయగలుగుతాడు? మీరు అన్నట్టు స్క్రిప్ట్ వర్షన్ కూడా వస్తుంది. ఇది స్క్రిప్ట్ వర్షన్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే. అక్కడ ఏంటి, కానీ మీరు అడిగే విధం ఎలా అడగాలో అనేది తెలియదు. కరెక్ట్, అది ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇంటర్వ్యూవర్ బట్టి ఉంటుంది, అంతేగాని నాకు తన నాలెడ్జ్ అదే ఉంటుంది, అవతల వాళ్ళు ఏం అడగాలో అదే ఉంటుంది. అడిగే విధానం బట్టి ఆన్సర్ ఉంటుంది. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఏఐ. అవును, సో కాబట్టి అయితే మీరు ఏఐ ఈజ్ అ రీప్లేస్మెంట్ ఇంకా దానికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్. సో దీని పర్యవసానాలు ఇప్పుడేదో ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ పాప అది హెల్ప్ చేస్తుంది కండిషన్ లేకుండా అని అనుకుంటున్నాం. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం అంతా అసలు మానవాళి నాశనం అయిపోతుంది, మనిషికి ఆలోచించే కెపాసిటీ కూడా చాలా అల్పం అయిపోతుంది అనే ఒక అపోహ, ఆందోళన. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక 40 years బ్యాక్ క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి. క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు చాలామంది ఏమనేవారంటే, అది నువ్వు ఎక్కాలు నేర్చుకోకుండా, లేకపోతే బ్రెయిన్ షార్ప్ చేసుకోకుండా నువ్వు మేటలు నొక్కేసి ఆన్సర్ వస్తే నీ బ్రెయిన్ అయిపోతుంది అని చెప్పారు. అక్కడ ఉన్న ఫ్లా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది దేనికి రిలేటెడ్, మీ ఎఫర్ట్ తగ్గించి మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళటం అనేది ఎనీ టెక్నాలజీ. అవును, మీరు నడిచి వెళ్తున్నారు, సైకిల్ ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు, స్కూటర్ ఉంటే, కార్ ఉంటే ఇంకా హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్తారు. సో ఎవ్రీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు రెడ్యూసింగ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. రైట్, ఓకే. సెకండ్ పాయింట్ ఏంటి, క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి నేను నేర్చుకోవట్లేదు. అప్పుడు నేను మెమరైజ్ చేసుకుని 2 2s 4 3 × 15 45 ఇలాంటి అన్ని బదులు మీ పెద్ద నెంబర్స్ అవ్వచ్చు, చిన్న నెంబర్స్ అవ్వచ్చు, మీ దగ్గరే ఉంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ యాక్చువల్లీ. అవును, మీ జేబులో ఉంది అది. మీరు బ్రెయిన్లో పెట్టుకున్నారా, గుర్తుంచుకున్నారా, కన్నా అప్పుడేంటి ఈక్వలైజ్ చేస్తుంది. ఒకటి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది.
క్యాలిక్యులేటర్ అందరినీ సేమ్ చేస్తుంది. సో మనుషులంతా ఒక్కటే అనే సిస్టమ్ వచ్చింది. అది అది సేమ్ థింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అది చేస్తుంది. ఏం చేస్తుంది అది? నేను ఒక 2 years ఐన్ ర్యాండ్ అర్థం చేసుకోవడానికి నాకు 2 years పట్టింది. ఇది తన బుక్స్ అన్నీ చదివి. నేను అంతా ఒక సారం నా దగ్గర ఉంటుంది. వాట్ ఈస్ ద అబ్జెక్టివిజం, బేసిక్ ప్రిన్సిపల్స్ అని నేను జీపీటీలో కొడితే నేను 2 ఏళ్ళు అర్థం చేసుకున్నది అది 2 నిమిషాలు ఇచ్చేసి నిమిషంలో ఇస్తాను. ఆ నిమిషం అందరికీ ఇస్తుంది. ఇప్పుడు నేను పెద్ద పోజ్గా నా ఒక్కడికి తెలుసు ఐన్ ర్యాండ్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకుంది నేను ఒక్కడిని కాదు, అందరూ నేర్చుకోవచ్చు. ఆ క్వశ్చన్ అడగటమే. అది ఆ క్వశ్చన్ కూడా ఏంటి, 10 ఏళ్ళ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి చెప్తుంది. అదే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ టెల్ మీ ద వే 10-year-old క్యాన్ అండర్స్టాండ్. అంటే ఆ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు అడుగుతాడు, దాని దగ్గర ఆన్సర్ ఎందుకు ఉంటుంది అనేది బిగ్గెస్ట్ మిస్టరీ. సో బేసిక్లీ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు డాక్టర్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటి, పేషెంట్ ఆల్రెడీ ఆ చాట్ జీపీటీలు అని చదివి వస్తున్నాడు. ఇప్పుడు ఈ డాక్టర్కి తెలియదు, డాక్టర్కి వేరే వేరే పనులు ఉంటాయి కదా, ఈ పర్టికులర్ క్వశ్చన్ తను ఏమో స్టడీ చేసి ఉండడు ఆ టైంలో. చాలా మంది డాక్టర్కి అప్పుడు నాకు తెలిసిన నా కజిన్ ఒకడు డెంటిస్ట్ ఒక పేషెంట్ వచ్చి తను చెప్తే తను ఏదో డయాగ్నోస్ చేశాడు. ఐ థింక్ యూఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే ఎందుకు అనుకుంటున్నారంటే నేను ఇప్పుడు 5 డాక్టర్స్కి వెళ్ళాను, నాకు నెట్లో చదివిన దాంట్లో మీది ఒకటే మ్యాచ్ అవుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు దట్ డిఫీటింగ్ ద పర్పస్ ఆఫ్ డాక్టర్. అప్పుడేంటి, నెట్లో చదివి వాడు ఫిక్స్ అయిన దానికి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. అంటే అంత గురి కలిగిపోయింది. ఇంకొక డాక్టరు, మీరు అంత కష్టపడి 1 గంట స్టడీ చేయాలి కదా దాంట్లో ఉన్నదంతా, దానివల్ల నా దగ్గరకు వస్తే నేను ఇమీడియట్గా చెప్పేస్తాను కదా అని అన్నాడు. అప్పుడు దానికోసమనే డాక్టర్ దగ్గర రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ దీస్ టూల్స్ అని. దానికి నేనేమన్నానంటే పాయింట్ అది కాదండి, మీకన్నా బెటర్ వాళ్ళు ఉన్నారు అక్కడ తెలుస్తుంది. అదే ఎలాగా కదా, ఇప్పుడు మీరు ఒక ఆర్థోపెడిషన్ సపోజ్, నాకేదో ఒక రిలేటెడ్ థింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను నేను, ఎవరో నా ఫ్రెండ్ ఎవరో మంచి డాక్టర్ అని చెప్పాడు. మంచి డాక్టర్ అంతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మంచి డాక్టర్ అంటే ఆ డాక్టర్ మంచి నాలెడ్జ్ ఉందని, నాకు నాలెడ్జ్ అయినప్పుడు నేను ఎలా అంటాను మంచి డాక్టర్ అని? అప్పుడు ఎవరో రికమెండ్ చేశాడు, అప్పుడు ఆయన నమ్మి వెళ్ళాలి. లేకపోతే చాలా ఎలా ఉన్నారండి, బాగున్నారా అని చాలా అంటే బాగా మర్యాదగా మాట్లాడితే కూడా మంచి డాక్టర్ అనుకుంటాం. అవును, మీకు ట్రీట్మెంట్ చేసాడు, బాగా అయిపోయింది, అప్పుడు మంచి డాక్టర్ అంటాం. కానీ వేరే వాడు చేస్తే ఇంకా ఫాస్ట్గా అయి ఉండొచ్చు కదా, అదే తెలుసు మీకు. అంటే అలా చూసుకుంటే అది అసలు అది పాసిబిలిటీ లేదు. అప్పుడు ఏంటంటే మనుషులు అన్నాక నమ్మకాల మీద వెళ్ళిపోతారు. అది ప్రొఫెషన్. సో ఆర్ యు సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ మంచి డాక్టర్ ఉన్నప్పుడు మీరు ప్లేన్ ఎక్కినప్పుడు పైలట్ బాగానే తోలుతాడు అని అడిగారు ఎప్పుడైనా? అడగలేదు. ఎన్నిసార్లు తోలేడు, ఎప్పుడైనా నేను వచ్చిందా ఆ రికార్డ్ నాకు ఇవ్వండి అని చెప్పి మీరు టికెట్ కొనలేదు కదా. అవును, పాయింట్ ఏంటంటే పైలట్ అని పేరు ఉంటే యూ విల్ బిలీవ్ దట్ హీ నోస్ వాట్ ఈస్ జాబ్ ఇస్. కరెక్ట్. డాక్టర్ కూడా అదే. ఇప్పుడు మంచి డాక్టర్ ఒకవేళ ఉంటే, మంచి డాక్టర్ అనేవాడు చెడ్డ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఎలా చేస్తున్నారు మీరు? అప్పుడు డాక్టర్కి మీరు ప్రాక్టీస్ ఇచ్చారంటే అతనికి విషయం తెలుసు అని సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా. అదే అప్పుడు మీరు దాంట్లో మళ్ళీ మంచి డాక్టర్, చాలా మంచి డాక్టర్ అని మీరు ఏమంటారు దాన్ని డివిజన్ పెట్టుకుంటే మీనింగ్ ఏంటది? ఏంటంటే మీనింగ్ మంచి డాక్టర్లు బాగా మాట్లాడతారు, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పర్టీస్ అంటున్నా. బాగా మాట్లాడేవాడు మంచి ఇంజనీర్ అయినా అతని పర్సనాలిటీ నాట్ కనెక్టెడ్ టు హిస్ నాలెడ్జ్. కరెక్ట్, బట్ దట్స్ ఆల్సో ఎవల్యూషన్ విత్ టైమ్. ఇప్పుడు ఇదివరకు కంప్యూటర్స్ రోబోటిక్గా మాట్లాడుతుంటే అనిపించేది, ఇప్పుడు అందమైన వాయిస్లు పెడుతున్నారు. ఎలాగా? ఐఎమ్ సారీ ఐ కాంట్ ఆన్సర్ దట్. దట్ ఈస్ ద కనెక్షన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో. కరెక్ట్, అది సెపరేట్ పాయింట్. ఇప్పుడు నేను వై డు యు కమ్ టు డాక్టర్స్? No, basically you are saying doctors are replaceable with AI or doctors are no, I think ఇప్పుడు for doctor 5 years medicine MBBS, 2 years post graduation, ఇంకో 2-3 years స్పెషలైజేషన్. అవన్నీ చేసిన తర్వాత ఓకే బాడీ పార్ట్స్ ఏం చేస్తాయి, ఏమన్నా చేస్తే ఏం చేయాలి, మోటాగా ఇది తెలిసేది. ఇప్పుడు అది మొత్తం మీకు ఏ సిస్టంలో మీకు దాన్ని చెప్పేస్తూ ఉంటే విదిన్ సెకండ్స్, అప్పుడు మీరు ఏం చేస్తారు? వై ఆర్ యూ స్టడీయింగ్ మెడిసిన్? దిస్ ఇస్ సేమ్ థింగ్ గోయింగ్ టు ఎవ్రీథింగ్. అన్నిట్లోని అన్ని రంగాల్లో.
ఇప్పుడు లాయరు మన కలిసి ఏదో కేసులో ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయమంటాం. ఇప్పుడు జీపీటీలో వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ ఫర్ పర్సన్ చార్జ్ విత్ దిస్ అంటే టక్కని డ్రాఫ్ట్ ఇచ్చేస్తాం. అప్పుడు ఒక లాయర్ నువ్వు చూసినాడు, ఇంకా కన్సల్టింగ్ ఎవరు వస్తారండి అన్నాడు. అది కరెక్ట్. సో బేసిక్లీ మీరు మనుషులు చేసేది మీకన్నా బెటర్గా, మీకన్నా ఫాస్ట్గా చేసి ఇంకొక మనిషి పుట్టాడు. వాడి పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.